హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర పార్ట్ 10. రిషి ఇంటికి వెళ్ళి అనవసరంగా ఈసీలో జాయిన్ అయ్యా అనుకుంటూ ఉండగా మొబైల్కి మెసేజ్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ రిషి, నాకు క్రికెట్ ఎలా ఆడతారో కూడా సరిగ్గా తెలియదు. ఫస్ట్ టైం నువ్వు ఆడటమే చూశాను. క్రికెట్లో నాకు తెలిసింది ఇద్దరే, ఒకటి సచిన్ టెండూల్కర్, నెక్స్ట్ రిషి అనగానే రిషి ముఖంలో నవ్వొస్తుంది. రిషి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ థ్యాంక్ యూ అని ఇస్తాడు. ఇవ్వగానే థ్యాంక్ యూ ఒకటేనా అనగానే రిషి వచ్చి డైరెక్ట్గా కలువు, పార్టీ షూర్ అంటాడు. అనగానే మిమ్మల్ని కనుక్కోమన్నానుగా, కనుక్కున్నాక కలవండి, అప్పుడు పార్టీ చేసుకుందాం అంటది వసు. అనగానే రిషి ఎప్పుడూ కనుక్కున్నాను అంటాడు. అనగానే వసు మనసులో రమ్య అనుకుంటున్నట్లు ఉన్నారు అనుకొని అవునా, మరి చెప్పలేదే అంటది. అనగానే రిషి 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకలేదు, అవి దొరికినాక డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి చెప్తా అంటాడు రిషి. అనగానే వసు మనసులో రమ్యకి చెప్తారేమో కొంపదీసి అనుకొని తొందరగా కనుక్కొని వచ్చి ఆన్సర్ చెప్పండి, అప్పటిదాకా బాయ్, గుడ్ నైట్ అని ఇస్తుంది. ఇవ్వగానే రిషి కొంచెం సేపు చాట్ చేయొచ్చు కదా అని మెసేజ్ చేస్తాడు రిషి. అది చూసి వసు ఇంతకీ మీరు సెలెక్ట్ అయినట్లేనా ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్కి అని అడుగుతుంది వసు. అది చూసి రిషి తెలీదు, అవుతామని అనుకుంటున్నా. ఇంతకీ నీకు నిజంగా క్రికెట్ గురించి తెలీదా అని ఇస్తాడు రిషి మెసేజ్. అది చూసి వసు మీరు ఏమనుకుంటున్నారు అంటది. అనగానే రిషి నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏమైనా అబద్ధం చెప్పావేమో అని. అనగానే మరి ఇంప్రెస్ అయ్యారా మీరు అంటది వసు. అనగానే రిషి లేదు అని మెసేజ్ చేస్తాడు. అది చూసి వసు సరే అయితే ఉంటాను అంటది వసు. లేదు లేదు అయ్యాను అంటాడు రిషి. అనగానే వసు అయ్యారుగా, ఇంకా ఉంటానైతే అంటది వసు. అనగానే ఇది చీటింగ్, ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అంటాడు. అనగానే నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడూ ఏమీ చేయలేదు, కానీ మీరు మాత్రం నన్ను చాలాసార్లు ఇంప్రెస్ చేశారు అంటది వసు. ఎప్పుడు అంటాడు రిషి. చాలాసార్లు, ఈరోజు మ్యాచ్లో కూడా మీ గేమ్కి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అంటది వసు. అనగానే రిషి నవ్వుకుంటూ మరి అంత ఇంప్రెస్ అయినప్పుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడేయొచ్చుగా, ఎందుకు ఈ దోబూచులాట అనగానే వసు ఇది ఒక బ్యూటిఫుల్ మెమరీగా మన ఇద్దరి మధ్యలో ఉండాలని అంటది వసు. అనగానే రిషి మన జ్ఞాపకాలు మెసేజెస్కి పరిమితమా, నాకు నీతో డైరెక్ట్గా మాట్లాడాలని ఉంది అంటాడు. అనగానే వసు నేను ఎవరినో ఫస్ట్ కనుక్కోండి అంటది. నువ్వెవరో నేను ఆల్రెడీ కనుక్కున్నాను, కానీ నువ్వు అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం దొరకట్లేదు, అందుకే వెయిటింగ్. అవి దొరికినాక వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను అంటాడు. అనగానే వసు ఎదురు చూస్తూ ఉంటాను ఆ మూమెంట్ కోసం అంటది. అనగానే రిషి త్వరగా కనుక్కుంటాను, నిన్ను ఎక్కువ వెయిట్ చేయించనులే అంటాడు రిషి. వెంటనే వసు అలాగే రిషి సార్ అని మెసేజ్ పెట్టింది. అది చూసి రిషి ఇంకా ఎందుకు రిషి సార్, మనం ఫ్రెండ్స్ అయిపోయాంగా, రిషి అని పిలవచ్చు అంటాడు. అది చూసి అయ్యో రిషి సార్ అన్నానా నేను అని గుర్తుపట్టి రిప్లై ఇచ్చారా లేక రమ్య అనుకుంటున్నారా? అవును, జూనియర్ సీనియర్స్ని సార్ అని చాలా మంది పిలుస్తారు, ఎవరో ఒకరు అనుకుంటున్నారులే. అవును, నాకు ఖాళీ పేపర్ ఇచ్చి నా మనసు అన్నట్లు వేరే వాళ్ళకి ఇచ్చారా అని అడుగుదామా? అమ్మో, అడిగితే నేను వసుని అని తెలిసిపోతుందేమో అనుకొని సరే ఉంటాను, లేట్ అవుతుంది అని మెసేజ్ చేస్తుంది వసు. వెంటనే రిషి సరే గుడ్ నైట్, సీ యూ టుమారో అని మెసేజ్ చేస్తారు. వసు చూసి నవ్వుకుంటూ మొబైల్ బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ ఓపెన్ చేసి నాకు ఇచ్చినట్లు ఇంకెవరికైనా ఇచ్చి ఉంటారా లేదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటది. రిషి మెసేజెస్ చూస్తూ నేను ఇంప్రెస్ చేశానా వసుని అనుకొని నవ్వుకుంటూ కానీ ఫస్ట్ డే నిన్ను చూసినప్పుడే
నేను ఇంప్రెస్ అయిపోయాను నీకు. ఇది ఎప్పుడు నీకు డైరెక్ట్‌గా చెప్తానో. అందుకేగా సీనియర్ లాగా వచ్చి ఖాళీ పేపర్ ఇచ్చి నా మనసు అన్నాను. అనుకుంటూ అవును మ్యాన్ అంటే మన ఇద్దరిని కలిపింది అన్నది కదా! అంటే ఇద్దరిని కలిపింది అంటే ఆ పేపరే కదా! ఫస్ట్ టైమ్ ఇద్దరం మాట్లాడుకున్నది ఆ పేపర్‌కి, మ్యాన్‌కి ఏదో సంబంధం ఉంది అనుకోని అసలు పేపర్‌ని మనసు అన్నాను. మ్యాన్ అంటే మనసునా? ఓహ్! మ్యాన్ కాదిది మన్ అని ప్రనౌన్స్ చేయాలి అనుకుంటా. మన్ అంటే హిందీలో మనసు అని కదా! మన ఇద్దరిని కలిపింది మనసు. అవును కరెక్టే అని నవ్వుకుంటూ మరి లార్డ్ శివ అంటే ఏంటి? అనుకుంటూ ఇది ఐడియా రావట్లా అనుకుంటూ ఆలోచిస్తూ నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిచి ఈరోజు అమ్మ వాళ్ళ యానివర్సరీ కదా! అమ్మ వాళ్ళకి కేక్ ఆర్డర్ చేద్దాం అనుకొని వెళ్లి ఆర్డర్ చేస్తూ నేమ్ ఏమి రాపిద్దాం? డాడ్ నేమ్‌లో హాఫ్ అండ్ మామ్ నేమ్‌లో హాఫ్ రాపిద్దాం అనుకొని మహతి అని అనుకొని హ్యాపీ యానివర్సరీ మహతి అని పెట్టమని చెప్తాడు. చెప్పి రిషి మనసులో అవును మహతి అంటే మీనింగ్ ఏంటి? అని గూగుల్‌లో సెర్చ్ చేస్తాడు. చేయగానే నారదుడి వీణ అని ఉంటది. అది చూసుకొని ఓహ్! అవును. నాకు వసుకి ఏమొస్తది? అనుకొని మా ఇద్దరి నేమ్స్ కలిపితే ఏమొస్తది? రిషి, దార. రిషిధార అని గూగుల్‌లో సెర్చ్ చేయగానే ద మీనింగ్ ఆఫ్ రిషిధర్ ఈజ్ లార్డ్ శివ అని ఉంటది. అది చూసి రిషి ఫేస్‌లో నవ్వొస్తది. అమ్మ వసు! దొరికింది నాకు అనుకుంటాడు. మ్యాన్ అంటే మనసు. ఖాళీ పేపర్ మన ఇద్దరిని కలిపింది. లార్డ్ శివ అంటే మన ఇద్దరి నేమ్స్ కలిపితే వచ్చేది. భలే ఆలోచించావు వసు నువ్వు మాత్రం అనుకుంటూ కేక్ తీసుకెళ్లి మహేశ్వర్ జగతి మ్యామ్‌కి విష్ చేసి కేక్ కట్ చేపిచ్చి రిషి కాలేజీకి వెళ్తాడు. ఈరోజు ఎలాగైనా వసుకి చెప్పాలి అనుకుంటూ కాలేజీ లోపలికి ఎంటర్ అయ్యి రిషి, వసు ఇద్దరూ కలిసి ఫస్ట్ టైం మీట్ అయిన ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్తాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.